ఇక ప్రాబ్లం లేదన్నాక అవునా? ఇరాన్ వాడు అడ్డుపడనప్పుడు అమెరికా వాడు మనకు అడ్డుపడేది ఏం లేదు కదా. అమెరికా ఇజ్రాయెల్ అంటే మనకున్న నిల్వల మీద డిపెండ్ అయ్యి లేదా ఇది మనకి ఆ సంక్షోభం ప్రాబ్లం అనేది? లేదంటున్నా. మొన్న అయితే ఆ ప్రాబ్లం ఉంది, హార్ముజ్ జలసంధి మూసేసినప్పుడు కొన్ని రోజులు ఆ టెన్షన్ ఉంది. బట్ మనం ఇప్పుడు మన దౌత్యంతో సక్సెస్ చేసుకున్నాం. అది సరఫరాకి మనకి ప్రాబ్లం లేదు, కానీ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కతారోడికి $20 బిలియన్ భారం పడింది. ఇప్పుడు మన దెబ్బతిన 17% గ్యాస్ పోయింది వాడి దగ్గర, నాశనం అయిపోయింది. దానికి కానీ ఇప్పటికే 4 దేశాల మీద నిషేధం పెట్టాడు. చైనాకి గ్యాస్ ఎక్స్పోర్ట్ చేయని అంటున్నాడు, కొరియాకి ఎక్స్పోర్ట్ చేయని అంటున్నాడు, పాకిస్తాన్కి చేయలేని అంటున్నాడు. ఇట్లాంటి సందర్భంలో భారత్కి అయితే ఇస్తానంటున్నాడు. కానీ ఆ ఖర్చు భరించుతా మళ్ళీ వేస్తాడు కదా, పెంచుతాడు కదా గ్యాస్. కాబట్టి ఆటోమేటిక్గా అవుద్ది. ఇట్లాగా ధరలు పెరుగుతాయి, సరఫరా కొరత ఉండదు. రెండవ సమస్య ఏమొస్తుంది అంటే ఇక్కడి నుంచి మన సరుకులు రవాణాకి అయ్యే ఖర్చు కూడా అవుతుంది. ఇంకొకటి, ఇప్పటి వరకు అయితే మరి మన దగ్గర కప్పం వసూలు చేసినట్టు చెప్పలేదు ఇరాన్. పాకిస్తాన్ దగ్గర నుంచి అయితే ప్రతి షిప్ దగ్గర 19 కోట్లు వసూలు చేసింది 10 షిప్పులకి. మన దగ్గర వసూలు చేసినట్టు ఇంతవరకు రాలేదు. మన దగ్గర కూడా రేపు డబ్బులు కట్టాలందనుకోండి, అది టోల్ గేట్ లాగా ఆటోమేటిక్గా భారం పడుతుంది కదా. అది సంక్షోభం అవుతుంది. అప్పుడు భారం పడుతుంది, సప్లై కొరతలు ఉండవు. అది నాకు అర్థమైనంత వరకు ఈ మొత్తం సినారియాలో. సార్ ఒకటి ఫైనల్ గా మోడీ